ఈ రోజుల్లో మన కంటికి కనపడుతున్న కొన్ని లక్షల జాతులు ఎలా పుట్టాయి? దీనికి కారణం ఏంటి? మనుషులు కోతుల నుండి వస్తే మరి కోతులు ఇంకా ఎందుకు అలానే ఉన్నాయి? జీవులు ఎవల్యూషన్ చెందడం అనేది ఆగిపోయిందా అనే ప్రశ్నలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1850వ సంవత్సరంలో చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి ది ఆరిజిన్ ఆఫ్ ద స్పీషీస్ అనే పుస్తకం ద్వారా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రతిపాదించారు. ఆ రోజుల్లో ఆ బుక్ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఇంకా వివాదాలు కూడా ఉన్నాయి. ఈ భూమిపైన జీవరాశులు ఏర్పడడానికి ఎవల్యూషన్ కారణమని ఆయన చెప్పారు. అప్పట్లో చాలా మంది వాటిని వ్యతిరేకించారు. అలాగే ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్కి మద్దతును ఇచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత ఈ థియరీకి కొన్ని వందల ఎవిడెన్స్లు దొరికాయి. దీంతో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది సైన్స్లోనే ఒక గొప్ప థియరీగా నిలిచిపోయింది. అయితే అసలు ఈ థియరీ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవల్యూషన్ అంటే తరాలు మారుతున్న కొలది జాతుల యొక్క లక్షణాలలో కలిగే మార్పులను ఎవల్యూషన్ అంటాం. ఒక జీవి శరీరంలో కలిగే మార్పు వలన దాని రూపం, ఆకారం, ప్రవర్తనలో మార్పు అనేది రావడం, ఇంకా అవే తరువాత తరాలకు కూడా అందించడం జరుగుతుంది. అయితే శరీరంలో మార్పు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతి ఒక్క జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో తయారు చేయబడి ఉంటుంది. ప్రతి కణంలోనూ DNA అనేది ఉంటుంది. సో ఆ జీవి యొక్క ఆకారం, రంగు, ప్రవర్తన ఇంకా ప్రతి దానిని ఈ DNAనే నిర్మిస్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా జెనెటిక్ కోడ్లో ఉంటుంది. అయితే కణాల విభజన జరిగేటప్పుడు ఒక కణంలో ఉండే DNA మరొక కణంలోనికి కాపీ చేయబడుతుంది. ఇలా విభజన చెందుతున్న టైంని బట్టి, వాతావరణ మార్పులను బట్టి ఈ DNAలో ఉండే జెనెటిక్ కోడ్లో మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ జెనెటిక్ కోడ్లో చిన్న చేంజ్ వచ్చినా దీని ప్రభావం అనేది పెద్ద మార్పును తెస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కప్పను తీసుకుంటే దీనిలో జెనెటిక్ కోడ్లో చిన్న మార్పు జరిగినా దాని తరువాత వచ్చే జనరేషన్ అంతా పచ్చగా జన్మించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా DNAలో కలిగే మార్పులే పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. చార్లెస్ డార్విన్ ఈ థియరీని ప్రతిపాదించే సమయానికి అసలు DNA అంటే ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ జంతువుల శరీర నిర్మాణాన్ని బట్టి ఏ జంతువు నుండి ఏ జంతువు ఎవల్యూషన్ జరిగిందో ఆయన చెప్పారు. ఈ థియరీలో 2 రకాలు ఉంటాయి. అదేంటంటే, ఒకటి, భూమిపైన ఉన్న అన్ని జీవులు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని. రెండోది, అవి జీవిస్తున్న వాతావరణానికి తగినట్టుగా జీవించడానికి అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే ఏ జీవులైతే అవి ఉండే వాతావరణానికి తట్టుకోలేకపోతాయో ఆ జీవులు అంతరించిపోవడం జరుగుతాయి. ఆ పరిస్థితులను తట్టుకొని జీవించే జీవుల జీన్స్ అనేవి వాటి తరువాత జనరేషన్కి వస్తాయి. ఎవల్యూషన్లో భాగంగా ఒక జీవిలోకి క్రొత్త అవయవాలు ఏర్పడడం లేదా అవసరం లేని కొన్ని అవయవాలు అంతరించిపోవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని తెల్లగా ఉండే ఎలుకలను తీసుకొని వేడిగా ఉండే ఎడారి ప్రదేశంలో వదిలితే ఆ ఎండ నుండి అవి తట్టుకోవడానికి మెలనిన్ని వాటి శరీరం నుండి విడుదల చేస్తాయి. దీంతో అవి నల్లగా మారిపోవడం జరుగుతుంది. దీనివల్ల DNAలో చేంజెస్ రావడం వల్ల తరువాత వచ్చే జనరేషన్లో నల్లగానే పుట్టడం జరుగుతుంది. ప్లేస్ మారినందుకు ఎలుకల్లో 2 రకాల జాతులు అనేవి తయారైపోతాయి. ఈ విధంగా జీవులు అవి నివసించే ప్రదేశాలు మారినప్పుడు అవి ఉండే వాతావరణాన్ని బట్టి తగ్గట్టుగా వాటి శరీరంలో మార్పులు జరిగి క్రొత్త జీవులుగా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. అయితే జీవ పరిణామం ఏ విధంగా జరిగిందో కూడా చూద్దాం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్గా మొదలైన జీవం బ్యాక్టీరియా, ఆర్కేయా నుండి మొక్కలుగా, ఫంగై ఇంకా జంతు జాతులుగా విడిపోవడం జరిగింది. ఈ ఎవల్యూషన్ అనేది ఒక క్రమంలో జరగలేదు. ఒకవైపు మొక్కలు పరిణామం చెందుతుంటే మరొక వైపు జంతువులు పరిణామం చెందడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని చార్లెస్ డార్విన్ గారు ఎలాగ వివరించారో, ఇంకా ఈ వీడియోలో మీరు క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.